కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం కాల్వపల్లి గ్రామంలో జీఏపీ పొలంబడి నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి బుధవారం రోజు 14 వారాల పాటు విత్తనం మొదలు కోత వరకు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల పాటు నిర్వహిస్తారు. రికార్డ్స్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. పంట పర్యావరణ విశ్లేషణ నిర్వహిస్తారు. మిత్రశత్రు పురుగుల గుర్తింపు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పురుగుల మందులు దుష్పరిణామాలు చార్టుపై గీసి వివరించడం కూడా జరుగుతుంది. రైతుల అవగాహన స్థాయి తెలుసుకునే నిమిత్తం బ్యాలెట్ బాక్స్ టెస్ట్ నిర్వహించడం కూడా జరుగుతుంది. నారు కొండను తుంచి నాటడం, కాలిబుడ బాటలు, అలాగే సూడోమోనాస్ వినియోగం, ప్రకృతి వ్యవసాయ విధానాలు, జిగురు పోసిన పసుపు, తెలుపు నీలం పల్లాలు, లింగాకర్షణ బుట్టలు వంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులను వివరించి రైతుల పొలాల్లో అమలుపరిచి ధృవీకరణ చేస్తారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకొనవచ్చు. పొలం బడి 30 మంది రైతులు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించడం జరుగుతోంది. కావున రైతు సోదరులు వారం వారం నిర్వహించే ఈ పొలం బడి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని రైతు మేధస్సు పెంచుకొని ఆర్థికపరమైన స్వయం నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు కావాలని అధికారులు కోరారు. తిరిగి చేసే వాళ్ళు పిలిచి 6 మందిని జమ చేయాలి. ఒక 30 మంది మనం ఇక్కడ కూర్చుంటాం. ఒక 2 గంటలు 3 గంటలు చర్చిస్తే మీ అందరికీ కూడా 14 వారాలు అయితేనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ధృవీకరణ. దానికి అక్కడ ఎందుకోసం చూడు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు ధృవీకరణ, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటారు. ఉత్తమ యాజమాన్యం అంటే